మంచిది అట్లుంటే మంచిదే కదా. అందుకని ప్లీజ్ ఏమనుకోకుండా నాకు కొంచెం సహకరించాలి. నా పేరు సరిత, నాగనేని సరిత. నేను వార్డ్ 7, నాది శాస్త్రి నగర్ పార్టీ ఆఫీస్ ఉంది అక్కడ నుంచి వచ్చిన. ఇప్పుడు అన్ని బస్తీకి తిరుగుతున్నాను. అన్ని బస్తీలలో అయింది. మొన్న గాంధీనగరు, లాల్ బజారు, శాస్త్రి నగరు అట్లా అన్నీ తిరుగుకుంటూ వస్తున్నాను. ఇది ఒక కరోనా మహమ్మారి మన దేశంది కాదు, అయినా కానీ మన దేశంలోకి వచ్చింది. ఈ లాక్డౌన్ పెట్టడము ప్రజలకు ప్రాణహాని జరగకూడదని చెప్పి మన ప్రధానమంత్రి గారు లాక్డౌన్ పెట్టిండ్రు. దానివల్లనే ఇంత ఇబ్బంది అవుతుంది. లేకపోతే ఇంత ఇబ్బంది కాదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళకు ఉన్నది తింటారు. కాకపోతే ఇప్పుడు లాక్డౌన్ పనులు లేక ఇబ్బంది. అందుకనే ఏ మనిషి కూడా ఉపవాసం ఉండొద్దు, ఆకలితో ఉండొద్దని మన సీఎం కేసీఆర్ గారు పిలుపునిచ్చినందుకు ప్రతి ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులు కానీ, మాలాంటి వాళ్ళు కానీ, ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు కూడా పేదవాళ్ళకి సేవ చేయాలని చెప్పి ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాము. అట్లనే మా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గారి ఆదేశాల మేరకు ఆయన ఎక్కడున్నా కానీ ప్రతి క్షణం ప్రతి గల్లీ ఆయనకు అన్ని అవగాహన ఉన్నాయి. 5 సార్ల ఎమ్మెల్యే కాబట్టి ఏ ఏరియాగా ఎట్లా ఉన్నది అనేది ఆయనకు బాగా తెలుసు. అందుకని ఆయన కూడా అందరికీ పంపిస్తున్నారు. నిత్యావసర సరుకులు కానీ, భోజనం కానీ, అమ్మ పెట్టండి అక్కడ ఎవరు కానీ ఆకలితో ఉండకూడదని చెప్పి ఆయన ఆదేశాల మేరకు ఈరోజు మొత్తం వార్డ్ 7లో ఉన్న నేను మాత్రము అందరికీ నా వల్ల అయిన దగ్గర నుంచి ఎంత అయితే అవుతుందో అందరికీ నేను పప్పు కానీ, బియ్యము, ఆయిల్ అన్నీ ఏది ఉన్నా కానీ నిత్యావసర సరుకులు నేను సరఫరా చేస్తున్నాను, పంపిణీ చేస్తున్నాను. అట్లనే ఇప్పుడు తిరుమలగిరి విలేజ్లో, గాంధీనగర్లో, శాస్త్రినగర్లో, లాల్ బజార్లో, చిప్పూర్ లైన్లో అట్లా అన్ని ప్రాంతాలలో తిరుగుతున్నాను. ఈరోజు ఇక్కడ గన్రాకు మన వార్డ్ 7 ఇక్కడికి వచ్చినాను. ఈరోజు కూడా ఒక 100 ఫ్యామిలీలకు ఇవ్వాలని చెప్పి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి ఇట్లాంటి అవకాశం మాకు ఇవ్వడం దేవుడి దయ అది. ఎందుకంటే సేవ చేసుకోవడము ఇది ఇట్లాంటి అవకాశం రావడము ఈ అవకాశం కోసము మీరు ఏదన్నా మా వల్ల కానీ అంటే ఎక్కడ పోయినా కానీ ఒక చిన్న పొరపాటు జరుగుతుంది. ఏంటంటే సరిపడా పోలేకపోతున్నాయి. అందుకు దయచేసి క్షమించండి. కాకపోతే ఒకరోజు మీకు, ఒకరోజు ఇంకొకరికి ఆ విధంగా మేము తప్పకుండా ఇస్తాము. V3 ఛానల్ ద్వారా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కరోనా మహమ్మారి బారిన పడిన వారందరికీ పడకుండా చూసుకునే మన పోలీస్ డిపార్ట్మెంట్కి, అలాగే పారిశుద్ధ్య కార్మికులకు, కంటోన్మెంట్ SCB బోర్డుకు వాళ్ళు కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ మన తిరుమలగిరి PSలో పనిచేసే పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ, అలాగే డాక్టర్స్కి, నర్సులు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో, వైద్య సిబ్బంది ఉన్నారో, మహమ్మారికి భయపడకుండా ప్రజలకు సేవ చేస్తున్నారో వారందరికీ, అలాగే మనం లాక్డౌన్ ఉన్నా కానీ ఇంట్లోనే ఉంటున్నాం. ఇంట్లో ఉండాలంటే ఈ వేడికి తట్టుకోకుండా కరెంటు కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ ఏదో ఒకటి చూస్తుంటాం. కాబట్టి అట్లా మనకు నిరంతరం కరెంటు సరఫరా చేస్తున్న విద్యుత్ శాఖకు అందరికీ పాదాభివందనం చేసుకుంటున్నామండి. నిజంగా మీ సేవలు మేము మర్చిపోలేము. ఈ సేవలు దేశమంతా, ప్రపంచమంతా పొగుడుతున్న ప్రతి నోరు మిమ్మల్ని పొగుడుతూనే ఉన్నది. మీరు నిజంగా చాలా మంచి సేవ చేస్తున్నారు. అందుకు మీకు నిజంగా కృతజ్ఞతతో కూడుకున్న పాదాభివందనాలు ఈ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. On behalf of our Ganrak community, we like to thank Madam Sarita garu, పెద్దమ్మ, పెద్ద మనసు, అందరిని ఆదుకున్నారు. ఇంకా మళ్ళీ వస్తాను చెప్పారు. వాళ్ళని వాళ్ళ కుటుంబం కానీ దేవుడు ఆశీర్వదించాల. వాళ్ళకు, వాళ్ళ కుటుంబంకి, పార్టీకి థ్యాంక్ యూ.